మరో బ్రేకింగ్ మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం దగ్గర కెమికల్ ట్యాంకర్ను జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడుతో వెళుతున్న ఈ ట్యాంకర్ను వెనక నుంచి వచ్చి బస్సు ఢీకొట్టింది. ట్యాంకర్ నుంచి కెమికల్ లీకే భారీగా పొగ వెలువడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం దగ్గర కెమికల్ ట్యాంకర్ను జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఇక మరింత సమాచారం, అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. సాగర్, అంటే ఓవరాల్గా చూస్తే కనుక బస్సు డ్రైవర్ది బస్దే తప్పిదం అనుకోవచ్చా? ఏం చెప్తూ ఉన్నారు? ప్రత్యక్ష సాక్షులు ఎవరితో అయినా మనం మాట్లాడడం జరిగిందా? ఏం జరిగింది యాక్చువల్లీ? రైట్ రమణ, ఏదైతే జడ్చర్లలో ఒక పెను ప్రమాదం త్రుట్లో తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు జడ్చర్ల మాచారం ఫ్లైఓవర్ వద్ద 44వ జాతీయ రహదారి ఇది. ఒకసారిగా కెమికల్ ట్యాంకర్ ను జగన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అయితే వెనుక నుంచి ఒకసారిగా బలంగా ఢీకొట్టింది. అయితే ఈ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ వైపు 26 మంది ప్రయాణికులతో అయితే వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారిగా బస్సు వేగంగా వస్తుండగా ముందుగా ఉన్న ఏదైతే క్లోరిడ్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ అయితే ఈ బస్సు వెనుక నుంచి అయితే ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్ వెనుక భాగం పూర్తిగా తెచ్చుకొని పోయినట్టుగా ఉంది. ఈ ట్యాంకర్ లో యాసిడ్ ఉండడంతో యాసిడ్ అంతా కూడా ఒకసారిగా రోడ్డు పైకి పారినట్టుగా కూడా తెలుస్తుంది. రోడ్ అంతా మొత్తంగా తెల్లటి పొగలు లేచిపోవడంతో మొదట ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ వెళ్తున్న ప్రయాణికులంతా కూడా ఆందోళనకు గురైన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఈ కెమికల్ ఒకసారిగా రావడం, యాసిడ్ అంతా కింద పడడం, పొగలు రావడంతో భయాందోళనకైతే గురయ్యారు. కానీ ఈ కెమికల్ మంటలు పట్టే స్వభావం లేనందున పెద్ద పెను ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. మొత్తానికైతే బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఈ ఢీకొట్టిన వెంటనే పొగవాసన రావడంతో డ్రైవర్ కూడా ఒకసారిగా చాకచక్యంగా వ్యవహరించారు. ప్రమాదాన్ని గ్రహించి అందరినీ కూడా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ల ద్వారా అందరి ప్రయాణికులను కూడా కిందకి దింపడం అయితే జరిగింది.